మోడీ ఫాసిస్ట్ విధానాలపై కార్మిక వర్గం పోరాడాలని టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు శంకర్ పిలుపునిచ్చారు. అంతర్గం మండల కేంద్రంలో బుధవారం టీయూసీఏ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఏ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆడెపు శంకర్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను వేగంగా అమలు జరుగుతున్న ఈ స్థితిలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మిక వర్గం మరింత ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో మా సంస్థ పనిచేస్తున్న రంగాలు సింగరేణి, బీడీ, భవనం, జీపీ, కేజీబీవీ, మున్సిపల్ హమాలి, రైస్ మిల్, ఆటో అండ్ మోటార్, గోదాం, మార్కెట్, మధ్యాహ్న భోజన పథకం, షాప్స్, హోటల్స్, ఫ్యాక్టరీల్లో పెయింటింగ్, మిషన్ భగీరథ, ఆశా, అంగన్వాడీ తదితర వర్కర్స్లో సంఘ నిర్మాణాలు కలిగి ఉన్నాయని తెలిపారు. గత దశాబ్ద కాలం ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం టీయూసీఏ మొదటి మహాసభను నిజామాబాద్లో నిర్వహిస్తున్నామని, కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూసీఏ నాయకులు పెండ్యాల రమేష్, కట్టా తేజేశ్వర్, రాజు, అంజన్న, జానీ, మల్లేష్, రాజేష్, వెంకటేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.